Hello friends, very good afternoon. Welcome to 2nd October Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 2nd October హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో మనం అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తామండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ LTX క్లాసెస్. యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ మీకు ఏంటి అంటే కనుక ఫ్లాట్ 20% ఆఫ్ అయితే కనుక మీకు అన్ని కోర్సెస్ మీద కూడా లభిస్తుంది. రైట్ ఫ్రమ్ ద బేసిక్, సో ఫ్లాగ్షిప్ ఫ్రమ్ ద టెస్ట్ సిరీస్ కోర్స్ దగ్గర నుంచి టు అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ కోర్స్ వరకు కూడా మీకు అన్ని కోర్సెస్ మీద కూడా 20% ఆఫ్ అయితే లభిస్తుంది. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 12th October వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు మన ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ని ఇంకా ఎన్రిచ్ చేసుకోవడానికి మన యొక్క కోర్సెస్ని సో అవైల్ చేసుకోవచ్చు. అండ్ దిస్ వాజ్ అవర్ వెబ్సైట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, సో యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ as well to get the latest list of all the courses and any free materials that we upload. సో ఫ్రెండ్స్, అలాగనే మనకి ఏంటి అంటే కనుక ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ చూద్దామండి. మనము బిఫోర్ దట్ ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకోవడం అయితే కనుక జరుగుతుంది. అండ్ లెట్ us see the agenda. ఈ వైరస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం చూడాలి అనేటువంటిది అజెండా చూద్దాము. దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. సో ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే 8 products used by the Assam tribe including the traditional food items granted the GI tag. So that was the first important article manaki. So this is something related to GS paper 3 intellectual property rights, because geographical indications are one of the intellectual property rights kabatti manamu GS paper 3 lo dedicated ga IPR అనేటువంటి టాపిక్ ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనము since we have today less number of articles, we will focus more on other aspects of IPR as well. Similarly, second one, India and France discuss defense cooperation and as well as efforts to advance the peace అని చెప్పేసి మనకైతే పబ్లిష్ అయింది. ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో, పర్టికులర్లీ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ రిలేషన్ అండర్లో మనం స్టడీ చేయాలండి ఈ టాపిక్ని. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ రిలేషన్స్. ఓకే, దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అంటే సెంటర్ పిక్స్ ద 3 న్యూ మెంబర్స్ ఫర్ ద ఆర్బీఐస్ రేట్ సెట్టింగ్ ప్యానెల్ అని చెప్పేసి పబ్లిష్ అయింది. ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 3 ఆర్బీఐ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అంటారు. ఈ టాపిక్స్ అండర్లో మనం స్టడీ చేయాలి. ఫోర్త్ వన్, ఇది కంప్లీట్లీ ఫర్ మన గురించి రెలవెంట్గా ఫర్ యూపీఎస్సీ గురించి. ఇట్ ఈస్ టైమ్ టు ఫిక్స్ ద యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో సంథింగ్ రిలేటెడ్ టు జిఎస్ పేపర్ 2 సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద విచ్ ఇన్క్లూడ్స్ ద సెలెక్షన్ యాజ్ వెల్. సో సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటిది. దెన్ ద నెక్స్ట్ వన్, ద వాక్ఫ్ బిల్ 2024 ఈజ్ ద వన్ దట్ నీడ్స్ ద రివ్యూ అని చెప్పేసి అయితే పబ్లిష్ అయిందండి. ఇది మనకి ఏంటి అని అంటే కనుక జిఎస్ పేపర్ 2 బిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకే, బిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్ అండర్లో మనం దీన్ని స్టడీ చేయాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్టికల్స్ దట్ వీ విల్ బి లుకింగ్ ఇన్ టు టుడే. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దేర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. యాజ్ పార్ట్ ఆఫ్ ద దసరా ఆఫర్ కింద మీకు 30,000 రూపాయలు ఛార్జ్ చేసేటువంటి ఫీ మీకు 24,000కే అందుబాటులో ఉంటుందండి. అండ్ ఈ కోర్స్ మీకు ఏంటి అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఈ యొక్క ఆఫర్ వచ్చేసి మీకు 12th October వరకు మాత్రమే వ్యాలిడ్ మనకి. అండ్ అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మన యొక్క టీంతో మాట్లాడచ్చు. అండ్ దిస్ వాజ్ అ వెబ్సైట్ యూ కెన్ విజిట్. సో సిమిలర్లీ వీ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్ ఆప్షనల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆప్షనల్ ఇన్ఫినిటీ మనకి ఏంటి అంటే కనుక మనము అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లైక్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియో, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. ఇది మీకు దసరా ఆఫర్ అండర్లో 25,000 రూపాయలు ఛార్జ్ చేసేటువంటిది 20,000కి లభిస్తుంది. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. 12th October is ఆఫర్ వ్యాలిడ్ మాత్రమే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే కనుక 8 products దట్ ఆర్ యూజ్డ్ బై దట్ ఆఫ్ ద అస్సాం ట్రైబ్. ఏ ట్రైబ్ అండి? పర్టికులర్లీ బోడో, BODO, బోడో ట్రైబ్ అనమాట. బోడో ట్రైబ్ వాళ్ళు యూజ్ చేసేటువంటి 8 productsని విచ్ ఇన్క్లూడ్స్ ద ఫుడ్ ఐటమ్స్ యాజ్ వెల్. వాటికి రీసెంట్గా మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేటువంటి డిస్టింక్షన్ని ప్రొవైడ్ చేయబడ్డం అయితే కనుక జరిగిందనమాట మనకి. సో వాట్ ఈజ్ ఇట్ all about?
let us go through the context. ద జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ మనకి చెన్నైలో ఉందండి, జిఐ రిజిస్ట్రీ అని చెప్పేసి. సో విచ్ గ్రాంట్స్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ టు ద ప్రొడక్ట్స్ అనమాట. హ్యాస్ గ్రాంటెడ్ ద జిఐ ట్యాగ్స్ టు ద 8 ప్రొడక్ట్స్ ఫ్రమ్ అస్సాం. సో అస్సాం నుంచి మనకి ఏంటి అంటే కనుక 8 ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్ని అయితే మనం కన్ఫర్ చేయడం జరిగింది. దీస్ ప్రొడక్ట్స్ పర్టికులర్లీ యూజ్డ్ బై ఏ పర్టికులర్ ట్రైబ్ కాల్డ్ యాజ్ బోడో ట్రైబ్, వెరీ పాపులర్ ట్రైబ్. సో మనకి ఏంటి అంటే కనుక ఈవెన్ ట్రైబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రైట్ సైడ్ మార్క్ ఇచ్చి మనకి ఏంటి అంటే కనుక అసోసియేటెడ్ స్టేట్ కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో చాలామందికి తెలిసి ఉంటుంది బోడో ట్రైబ్స్ ఆర్ బేసికల్లీ ద పీపుల్ హు బిలాంగ్స్ టు అస్సాం అని చెప్పేసి. నౌ హోల్డ్ ఎ ప్రొటెక్టెడ్ స్టేటస్ ఫర్ దేర్ డిస్టింక్ట్ ఆరిజిన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిపరేషన్ మెథడ్స్. అయితే వాటిల్లో నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అయితే కనుక రాశానండి. ఫస్ట్ వన్ వచ్చేసి సో ద బోడో జౌ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్వారన్ అని చెప్పేసి. It has the highest percentage of alcohol compared with other varieties of the rice beer made by the Bodo community. So these are actually the rice beers. వీటికి మనకి జిఐ ట్యాగ్ అయితే కనుక కన్ఫర్ చేయడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ బోడో జౌ గ్వారన్. మనకేంటంటే ఒక 2-3 ప్రొడక్ట్ల పేర్లు కూడా ఇచ్చేసి ఇవి రీసెంట్గా మనకి జిఐ ట్యాగ్ కన్ఫర్ చేయబడ్డ ప్రొడక్ట్స్, ఇవి ఏ స్టేట్కి అసోసియేటెడ్ అని చెప్పేసి కూడా మనకి అడిగే అవకాశాలు ప్రిలిమినరీలో అయితే కనుక ఉంటాయి. అందువల్ల ఉద్దేశంతో మనం ఒక 2-3 ప్రొడక్ట్లను కూడా మనం ఇంపార్టెంట్ అయినటువంటి చూద్దాం. సో దట్ ఈస్ ద బోడో జౌ గ్వారన్ అని చెప్పేసి అంటారు. ఇందులో మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క రైస్ బియర్లో మనకి హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ అయితే కనుక మనకు ఉంటుందండి, మనకి అరౌండ్ 16% మనకి. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి మైబ్రా జౌ బిడ్వి అని చెప్పేసి సెకండ్ ఇంపార్టెంట్. ఇది మనకి ఏంటంటే కనుక ఒక వెల్కమ్ డ్రింక్ లాగా వీళ్ళు అయితే కనుక యూజ్ చేస్తారండి ఈ యొక్క బోడో ట్రైబల్ పీపుల్ అందరూ కూడా. ఇట్ ఈస్ రివర్డ్ అండ్ సర్వ్డ్ యాజ్ ఎ వెల్కమ్ డ్రింక్. సో ఎవరైనా గెస్ట్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మనకి ఏంటి అంటే కనుక ఒక వెల్కమ్ డ్రింక్గా మనకి ఈ యొక్క డ్రింక్ని ఇవ్వబడడం అయితే కనుక జరుగుతుంది. అండ్ అలాగే బోడో జౌ గిషి అంటారు. ఇది మనకి ఏంటంటే ఇది కూడా రైస్ బేస్డ్ ఆల్కహాలిక్ బేవరేజ్ ఇది కూడా మనకి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బోడో నాఫమ్. ఇట్ ఈస్ ఎ డిష్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఫర్మెంటెడ్ ఫిష్. సో ఫర్మెంట్ చేసినటువంటి ఫిష్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బోడో నాఫమ్ అనేటువంటి డిష్ని అయితే కనుక తయారు చేస్తారు. దెన్ వీ హ్యావ్ ద బోడో ఓండ్లా. ఇది మనకి ఏంటంటే ఇట్స్ రైస్ పౌడర్ కర్రీ విచ్ ఇస్ ఫ్లేవర్డ్ విత్ గార్లిక్, జింజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాల్ట్ మనకి. అండ్ దెన్ వీ హ్యావ్ బోడో అరుణాయి. ఇట్ ఈస్ ఏ స్మాల్ బ్యూటిఫుల్ క్లోత్ అనమాట బోడో అరుణాయి. మనకి ఇప్పుడు ఎలా అడుగుతారంటే బోడో అరుణాయి, బోడో ఓండ్లా అండ్ యాజ్ వెల్ యాజ్ బోడో నాఫమ్ ఇవన్నీ కూడా రీసెంట్గా మనకి ఏ స్టేట్కి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అడగచ్చు. ఆల్ దీస్ ఆర్ బిలాంగ్స్ టు దట్ ఆఫ్ ద మనకి అస్సాం అండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్ విచ్ ఇస్ అస్సాంకి సంబంధించినటువంటివి. అయితే అసలు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జిఐ ట్యాగ్ అంటాం కదా, అసలు వాట్ ఈజ్ జిఐ ట్యాగ్? ఇంకా ఇప్పుడు మనకి ఈ ఇదిలో మనకి ఏంటి అని అంటే కంప్లీట్లీ ఉన్న ఐపీఆర్స్ ఇదంతా కూడా మనకి జిఎస్ పేపర్ 3లో ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుందండి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు వినే ఉంటారు లైక్ పేటెంట్స్ అని, కాపీ రైట్స్ అని, సో ఇండస్ట్రియల్ డిజైన్స్, ట్రేడ్ సీక్రెట్స్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. వాటిల్లో వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఐపీఆర్ మనకి ఏంటంటే కనుక దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఏ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఈజ్ బేసికలీ ఎ సైన్ దట్ ఈస్ యూజ్డ్ ఆన్ ద ప్రొడక్ట్స్ దట్ హ్యావ్ ద స్పెసిఫిక్ జియోగ్రాఫిక్ ఆరిజిన్ అండ్ పొసెస్ డిస్టింక్ట్ క్వాలిటీస్, రెప్యుటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మనం ఏంటి అని అంటే కనుక ఆ ప్రోడక్ట్ యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ని యూస్ చేసి ఒక స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ ఆరిజిన్ని మనం ఏంటి అని అంటే కనుక ట్యాగ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు అంటాం మనం. సో విచ్ వాజ్ ఆల్రెడీ ఇన్ ద న్యూస్ మనకి. అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక డార్జిలింగ్ టీ. దెన్ వీ హ్యావ్ ద చాలామందికి తెలియదు ఎటికొప్పకా టాయ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు మనకి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. అంటే ఆ పర్టికులర్ జియోగ్రాఫికల్ లొకేషన్ని మనం ఏంటి అని అంటే కనుక స్పెసిఫై చేసి సో చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ ట్యాగ్ని ఇవ్వడం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు జిఐ రిజిస్ట్రీ వాళ్ళు బేస్డ్ ఇన్ చెన్నై వాళ్ళు ఈ ట్యాగ్ని కన్ఫర్ చేశారు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని చెప్పి. కన్ఫర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇదే పేరు పెట్టుకుని వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా ఎటువంటి ఫేక్ ప్రొడక్ట్స్ కూడా సేల్ చేయకూడదు.
ఇదే పేరు పెట్టుకొని మనకి ఏంటి అని అంటే కనుక వేరే వాళ్ళు ఎవరు కూడా ఫేక్ ప్రొడక్ట్స్ సేల్ చేయకూడదండి. సో దట్ ఈస్ బేసికల్లీ సో ద డిస్టింక్షన్ అనమాట. ఆ విధమైనటువంటి లీగల్ ప్రొటెక్షన్ అనేటువంటి దాన్ని మనము ఈ ప్రొడక్ట్స్కి ఇవ్వడం అయితే కనుక జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అండ్ ఎవరు కన్ఫర్ చేస్తారో జిఐ రిజిస్ట్రీ. సో జిఐ రిజిస్ట్రీ అనేటువంటి వాళ్ళు మనకి కన్ఫర్ చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ విల్ కమ్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ అండర్లోకి మనకి ఈ యొక్క జిఐ రిజిస్ట్రీ అనేటువంటి బాడీ అయితే కనుక వస్తుంది. అండ్ అలాగే వాట్ అబౌట్ వ్యాలిడిటీ. సో మనకి ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి ఇప్పుడు జిఐ ట్యాగ్ని కన్ఫర్ చేసాం. వాట్ ఈస్ ద వ్యాలిడిటీ? సో ద వ్యాలిడిటీ ఈజ్ యాక్చువల్లీ 10 years అండి. సో 10 years తర్వాత మళ్ళీ ఏంటి అని అంటే కనుక దాన్ని వాళ్ళు రెన్యూ అయితే కనుక చేయించుకోవచ్చు. ఏ జిఐ రిజిస్ట్రేషన్ ఈజ్ ఇనీషియల్లీ వ్యాలిడ్ ఫర్ 10 years అండ్ ఇట్ కెన్ బి రెన్యూడ్ ఫర్ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ ఈవెన్ ఫర్ 10 years ఈచ్. మళ్ళీ ఫర్దర్గా దాన్ని ఏంటి అని అంటే కనుక 10 years చొప్పున మనం దాన్ని రెన్యూ అయితే కూడా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇప్పుడు ఈ జిఐ ట్యాగ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఈజ్ ద ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకున్నట్లయితే కనుక WIPO వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఈజ్ ద నోడల్ ఆర్గనైజేషన్ ఫర్ ద జిఐ రిలేటెడ్ మ్యాటర్స్ ఇన్ ద వరల్డ్. ఈ యొక్క జిఐ రిలేటెడ్ మ్యాటర్స్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయాలి అని అంటే కనుక ఉన్నటువంటి బాడీ ఏంటి? సో WIPO వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి. సో విత్ ఇన్ ఇండియా మనకి ఏంటి అని అంటే జిఐ రిజిస్ట్రీ విచ్ యాక్చువల్లీ కన్ఫర్స్ ద జిఐ ట్యాగ్ అండ్ ఆల్ ద అసోసియేటెడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి బాడీ ఏంటి అని అంటే కనుక వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఈ WIPO అనేటువంటి బాడీ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ జిఐ రిజిస్ట్రీ, జిఐ ట్యాగ్స్కి సంబంధించి మాత్రమే కాకుండా ఇంకా అదర్ ఇంపార్టెంట్ IPRకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక రెగ్యులేట్ చేస్తుందండి. ఈ యొక్క జియోగ్రాఫికల్ ఇండికేషన్కి ఏమైనా లీగల్ ఫ్రేమ్వర్క్ ఉందా అంటే ఏమైనా లెజిస్లేటివ్ బ్యాకింగ్ ఉందా ప్రొటెక్షన్కి అంటే కనుక ఎస్ అండి, దెర్ ఈజ్ ఏ బ్యాకింగ్. ఈవెన్ దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద UPSC ప్రిలిమినరీలో మనకి ఏంటి అంటే కనుక ఒకసారి అయితే అడగడం జరిగింది. ద జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. సో మనకి పార్లమెంట్ ఆఫ్ ఇండియా 1999లో ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ని తీసుకురావడం జరిగింది. దట్ ఈజ్ నోన్ యాజ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్. అంటే ఇందులో ఈ పర్టికులర్ యాక్ట్లో మనకి ఏంటంటే ఏ విధంగా రిజిస్టర్ చేయాలి, హూ ఈజ్ ఎంపవర్డ్ టు రిజిస్టర్ అండ్ హౌ దట్ పర్టికులర్ ప్రొడక్ట్ గుడ్ విల్ బి ప్రొటెక్టెడ్ అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా మనకి కవర్ చేయడం అయితే కనుక జరిగింది. ఇట్ సీక్స్ టు ప్రొవైడ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బెటర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిలేటింగ్ టు దట్ ఆఫ్ ద గూడ్స్ ఇన్ ఇండియా. సో ఇది మనకేంటి అని అంటే కనుక ఇట్ ఈస్ గవర్న్డ్ అండ్ డైరెక్టెడ్ బై వన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ కాల్డ్ యాజ్ WTO అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి UPSC పర్స్పెక్టివ్లో కూడా ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉందన్నమాట. సో వేర్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ దీస్ IPRs అనేటువంటిది ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ట్రిప్స్ అనేటువంటి అగ్రిమెంట్ అయితే కనుక ఉంది. ఈ యొక్క మన యొక్క లెజిస్లేషన్, కంట్రీ యొక్క లెజిస్లేషన్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పర్టికులర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్కి కాంప్లైంట్ అయ్యి మనకు ఉంటుందన్నమాట. ఎస్, సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్. ఇప్పుడు మనము అసలు వాట్ ఈజ్ GI ట్యాగ్ అంటే ఏంటో చూసాము. GI ట్యాగ్కి సంబంధించి ఎవరు కన్ఫర్ చేస్తారనేటువంటి చూడడం జరిగింది. అసలు వాట్ ఈస్ ద వ్యాలిడిటీ అన్నది చూసాము. దెన్ వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ దేర్ అనేటువంటి ఆస్పెక్ట్ని కూడా మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే అసలు ఓవరాల్ వాట్ ఆర్ దీస్ IPRs, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటువంటివి ఏంటి. ఇప్పుడు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద IPR అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. అసలు వాట్ ఆర్ ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటువంటివి ఏంటి అనేటువంటిది మనం చూద్దామండి. IPR అంటే ఏంటి అని అంటే కనుక intellectual property rights are basically the rights which are given to persons for the creation of their minds, like inventions, symbols, artistic works. సో మనకి ఇప్పుడు ఈ యొక్క IPR ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటువంటివి ఏంటి అని అంటే కనుక క్రియేటివ్ మైండ్స్ యొక్క క్రియేటివిటీని మనం ఏంటి అని అంటే ఇన్నోవేషన్ని కాపాడడానికి, సో ఓకే, ఇన్నోవేషన్ని క్రియేటివిటీని మనం ఏంటి అని అంటే కనుక కాపాడడానికి ఆ పర్టికులర్ క్రియేటర్స్కి, ఆ పర్సన్స్కి మనం ఇచ్చేటువంటి ఎక్స్క్లూజివ్ రైట్స్ అండి.
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొటెక్షన్ వాటిల్నే మనం ఏమంటాము అని అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక బుక్ రాశారనుకోండి, సో ఈవెన్ దట్ కెన్ ఆల్సో బి ప్రొటెక్టెడ్. ఒక సాంగ్, ఒక ఫిల్మ్, ఓకే, ఎనీథింగ్ యూ కెన్ సే. సో ఎనీ ఆడియో రికార్డింగ్, ఎనీథింగ్ దట్ యూ కంపోజ్. సో ఏదైనా మ్యూజిక్ని కంపోజ్ చేశారు, లేదంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ని ఇన్వెంట్ చేశారు, వాటన్నిటికి సంబంధించి కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ ఐపీఆర్స్ ద్వారా మనం ఏంటంటే వాటిల్ని ప్రొటెక్ట్ చేస్తాం. ప్రొటెక్ట్ చెయ్యకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకళ్ళు ఏదో క్రియేట్ చేశారు, సరే ఓకే ఇట్ విల్ బి యూ లెట్ us యూస్, ఎవ్రీబడి విల్ యూజ్ ఇట్ అంటే దాని మూలాన ఏమవుతుంది అంటే ఇన్నోవేషన్ అనేటువంటిది చచ్చిపోతుంది. సో ఓకే, అలా ఉండకూడదు. ఆ యొక్క క్రియేటర్ యొక్క రైట్స్ని మనం ప్రొటెక్ట్ చెయ్యాలి. అవి తన యొక్క ఎక్స్క్లూజివ్ రైట్ కొంతకాలం వరకు, ఫర్ ఎ డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక చెప్పడం అయితే జరుగుతుంది ఈ విధంగా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి. అందుకని మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటువంటి వాటిని మనం ఇవ్వడము, అవి ప్రొటెక్ట్ చేయడము అనేటువంటిది చేస్తాము. అయితే దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఐపీఆర్. ఏవేంటి డిఫరెంట్ ఫార్మ్స్ అని అంటే ఇదిగో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్: జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, పేటెంట్స్, కాపీ రైట్స్, ట్రేడ్ మార్క్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్ అండ్ ట్రేడ్ సీక్రెట్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఐపీఆర్స్. దాంట్లో ఫస్ట్ వన్ దట్ ఈస్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ మనం ఆల్రెడీ కవర్ చేయడం అయితే కనుక జరిగింది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ దట్ ఈస్ ద పేటెంట్స్, కాపీ రైట్స్ అనేటువంటివి అయితే కనుక డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా. మనకి అంటే అసలు వాట్ ఆర్ దే, మన కంట్రీలో ఏం లెజిస్లేషన్ ఉంది వాటిని ప్రొటెక్ట్ చేయడానికి అనేటువంటి బేసిక్ ఆస్పెక్ట్స్ని మనం అయితే కనుక కవర్ చేస్తామండి. సో దట్ ఐపీఆర్కి సంబంధించి ఓవరాల్గా అసలు ఏమేమి ఉంటాయి ఐపీఆర్లో, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ లెజిస్లేషన్స్ ఉంటాయి దాని అండర్లో అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు ఈ యొక్క టాపిక్ ద్వారా మీకు అర్థమవుతాయి. ఇప్పుడు మీకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆల్రెడీ అర్థమైపోయింది కదా. సో జియోగ్రాఫికల్ ఇండికేషన్, రిజిస్ట్రేషన్ ఆఫ్ గూడ్స్, రిజిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి మనకి ఏంటి అంటే 1999లో మనకి చేశారు. జిఐ రిజిస్ట్రీ వాళ్ళు అయితే కనుక కన్ఫర్ చేస్తారు అనేటువంటి విషయం మీకు తెలుసు. డార్జిలింగ్ టీ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అ ఫస్ట్ జిఐ ట్యాగ్ దట్ హ్యాస్ బిన్ కన్ఫర్డ్. సో దీస్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మూవింగ్ టు ద సెకండ్ వన్ దట్ ఈస్ పేటెంట్స్. A patent is basically a statutory right for an invention that is granted for a limited period. Please be very clear, limited period. అంటే ఈ యొక్క ఇచ్చినటువంటి రైట్స్ని మనం ఏంటి అని అంటే కనుక సో ఫర్ అన్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ ఇవ్వమండి. వీ విల్ బీ గివింగ్ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్, ఫర్ ఎ డెఫినైట్ పీరియడ్ టు ద పేటెంటీ బై ద గవర్నమెంట్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫుల్ డిస్క్లోజర్ ఆఫ్ హిస్ ఇన్వెన్షన్. అంటే ఎవరైనా కూడా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని కనిపెట్టారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టర్మరిక్. సో మనకి ఏంటి అని అంటే కనుక చాలామంది ఇప్పుడు గ్లోబల్ పేటెంట్స్ అనేటువంటివి ఉండవు అనమాట. ఏ కంట్రీలో ఆ కంట్రీలో మనం ఏంటి అని అంటే కనుక అప్లై అనేటువంటిది చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇప్పుడు మనం పేటెంట్ రైట్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక మన పేటెంట్ ఎగ్జామినర్ ఉంటారు, వాళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక అప్లై చేసుకోవాలి. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మీరు పేటెంట్ తీసుకోవాలి అనుకుంటే కనుక అక్కడ అప్లై చేసుకోవాలి. అంతే తప్ప ఒక్క చోట పేటెంట్ తీసుకుంటే అది ప్రపంచం మొత్తం వర్తిస్తుంది అనేటువంటిది ఉండదన్నమాట. సో ఇట్స్ బేసిక్ ఫర్ ఎవ్రీ కంట్రీ వీ విల్ హ్యావ్ దేర్ ఓన్ సెపరేట్ లాస్ అనేటువంటివి ఉంటాయి. అయితే చాలామంది ఏంటి అని అంటే కనుక మన ఇండియన్ బేస్డ్ ప్రొడక్ట్స్ని పట్టుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ అది ఉందనుకోండి, దీనికి మనకి ఏంటి అని అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అనేటువంటి విషయం మనకి ఎప్పుడో తెలుసు. సో ఓకే, అది మన యొక్క ఎప్పుడో నుంచో పూర్వీకుల నుంచో వచ్చిందనమాట. కొంతమంది రీసెర్చర్స్ ఇంతకుముందు ఏం చేశారు అని అంటే కనుక ఈ యొక్క టర్మరిక్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నదాన్ని మేము కనుగొన్నాము అని చెప్పేసి ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పేటెంట్స్ని ఫైల్ చేయడం జరిగింది. ఈవెన్ ద యుఎస్ గవర్నమెంట్ దే ఆల్సో గ్రాంటెడ్ దిస్ పర్టికులర్ పేటెంట్ యాజ్ వెల్ టు దెమ్. బట్ లేటర్ మనం ఇండియా ఏం చేసింది అని అంటే వాటిల్ని ఇది యాక్చువల్లీ దిస్ ఈజ్ బేసికల్లీ ఆర్ ఓన్ ప్రొడక్ట్, ఇది మాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటిది, మేము ఇది ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ దట్ వీ విల్ బీ ఫాలోయింగ్ అని చెప్పేసి ఇది మా ట్రెడిషనల్ నాలెడ్జ్ అని చెప్పి ఆ యొక్క పేటెంట్ని మనము రీవోక్ అయితే కనుక చేయించామండి. అలా ఎనీ ఇన్వెన్షన్ దట్ యూ మేక్ సో ఓకే విచ్ షుడ్ బి సో మనకి ఏంటి అంటే సొసైటీకి ఎక్కువ యూజ్ ఉండేటువంటి ప్రోడక్ట్ని మీరు కనుక డిజైన్ చేయగలిగినట్లయితే కనుక దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఏ పేటెంట్. సో పేటెంట్గా మనకి ఏంటంటే గవర్నమెంట్ యాజ్ ఎ పేటెంట్గా మనకి ఏంటి అంటే రైట్స్ అనేటువంటివి కొన్ని కన్ఫర్ చేస్తుంది.
చేస్తుంది. ఆ యొక్క రైట్స్ ఏంటి అనేటువంటివి మరొక వీడియోలో మనం ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ పేటెంట్స్ గురించి చూస్తున్నప్పుడు, పేటెంట్ రిలేటెడ్ మన ఆ ఇష్యూస్ గురించి చూస్తున్నప్పుడు అలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం అక్కడైతే కనుక కవర్ చేద్దామండి. బట్ యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ ఎ పేటెంట్. మీరు ఇప్పుడు ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ని, మీరు ఒక ఇన్వెన్షన్ని మీరు తీసుకున్నట్లయితే కనుక మీ యొక్క ఇన్వెన్షన్కి మీరు ఏం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు గివ్ అస్ కంప్లీట్ డీటెయిల్స్. సో అబౌట్ లైక్ యువర్ ఇన్వెన్షన్కి సంబంధించి అంతా కూడా సో మా గవర్నమెంట్కి మీరైతే కనుక చెప్పాలి. దెన్ మీకు ఏంటంటే కనుక మీరు ఇది చేసినటువంటిది అని చెప్పేసి మీకు ఏంటి అని అంటే కనుక ఒక పేటెంట్ రైట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో నౌ యువర్ రైట్ విల్ బి ప్రొటెక్టెడ్. సో వాట్ ఈస్ పేటెంట్? ఏ పేటెంట్ ఈజ్ ఎ స్టాట్యూటరీ రైట్ దట్ ఈస్ ఫర్ అన్ ఇన్వెన్షన్ గ్రాంటెడ్ ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ టు ద పేటెంటీ బై ద గవర్నమెంట్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ డిస్క్లోజర్. మన కంట్రీలో ఈ యొక్క పేటెంట్ సిస్టమ్ అంతటినీ కూడా రెగ్యులేట్ చేయడానికి వీ హ్యావ్ అన్ యాక్ట్ కాల్డ్ యాజ్ పేటెంట్స్ యాక్ట్ 1970. వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అండి మనకి. పేటెంట్స్ యాక్ట్ 1970 అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ యాక్ట్ ఉంది. సో దాని ద్వారా మనకి ఏంటి అంటే పేటెంట్స్ అన్నిటినీ కూడా మనం రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా పేటెంట్ని రిజిస్టర్ చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా. అండ్ అలాగే యాక్ట్ తర్వాత ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రూల్స్ని పబ్లిష్ చేస్తుంది. సో ఆ విధమైనటువంటి రూల్స్ మనం తీసుకుంటే లేటెస్ట్గా మనం చూసినట్లయితే పేటెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2024 అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు. అంటే ఈ యొక్క పేటెంట్ ప్రొసీజర్స్ని వీటిల్ని కూడా కంప్లీట్లీ ఇంకా సింప్లిఫై చేయడానికి, పేటెంట్ ప్రొసీజర్స్ని వీటిని కూడా ఇంకా సింప్లిఫై చేయడానికి మనకి ఏంటి అంటే కనుక రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఈ యొక్క పేటెంట్స్ అమెండ్మెంట్ రూల్స్ 2024 విత్ ద లేటెస్ట్ వన్ బీయింగ్ సో ద పేటెంట్స్ అమెండ్మెంట్ రూల్స్ 2024 అయితే తీసుకుని వచ్చారు. సో నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఎ పేటెంట్. పేటెంట్ ఈజ్ జస్ట్ యూ కెన్ థింక్ ఆఫ్ ఎన్ ఇన్వెన్షన్. సో కెన్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్వెన్షన్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ, దెన్ దట్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ పేటెంట్. ఓకే, దట్ ఇంకా టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్ళాల్సినటువంటి ఇది లేదండి. లెట్ అస్ లిమిట్ అవర్ సెల్స్ టు హియర్ ఇట్ సెల్ఫ్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి మనకి, సో దట్ ది గవర్నమెంట్ విల్ కన్ఫర్ యూ సర్టెన్ ఎక్స్క్లూజివ్ రైట్స్ అనమాట. మన కంట్రీలో పేటెంట్ సిస్టమ్ ఏ విధంగా ఎవరు గవర్న్ చేస్తారు? ఇట్ ఈస్ గవర్న్డ్ బై కంప్లీట్లీ బై సంథింగ్ కాల్డ్ యాజ్ పేటెంట్స్ యాక్ట్ 1970 ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఇది గవర్న్ చేయబడుతుంది. అండ్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు పేటెంట్ రూల్స్ని మనకి ఏంటంటే పబ్లిష్ చేస్తూ ఉంటారు. దే ఆర్ రెగ్యులర్లీ అమెండెడ్ విత్ ద లేటెస్ట్ వన్ బీయింగ్ ద పేటెంట్స్ అమెండ్మెంట్ రూల్స్ 2024. సో పేటెంట్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక మరి ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది కదండి. ఇందాక జిఐ ట్యాగ్ చూసాం కదా, అలాగే పేటెంట్కి కూడా వీ హ్యావ్ బీన్ గివెన్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years. సో ఇట్ ఈస్ గ్రాంటెడ్ ఫర్ 20-year పీరియడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్. ఏ రోజు అయితే కనుక పేటెంట్కి అప్లికేషన్ ఫైల్ చేస్తారో ఒకవేళ పేటెంట్ని సక్సెస్ఫుల్గా గ్రాంట్ చేసినట్లయితే కనుక ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర నుంచి మనకి ఏంటి అని అంటే కనుక కౌంట్ అయ్యి 20-year పీరియడ్ అయితే కనుక మనకి సో ఈ పేటెంట్ ఇదైతే కనుక ఉంటుంది. So that is, first we talked about geographical indications, second we talked about the patents, third important is copyrights. కాపీరైట్స్ అనేటువంటివి ఎనీథింగ్ లైక్ మీరు ఇప్పుడు ఒక పుస్తకం రాశారు, లేకపోతే ఒక పెయింటింగ్ వేశారు, లేకపోతే ఒక మ్యూజిక్ కంపోజ్ చేశారు, ఒక ఫిల్మ్ తీశారు, ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ రాశారు, ఒక డేటాబేస్ క్రియేట్ చేశారు, ఒక మ్యాప్ క్రియేట్ చేశారు, ఎనీథింగ్ ఎనీ ఆర్టిస్టిక్ వర్క్. సో ఓకేనా, ఆ యొక్క ఒరిజినల్ వర్క్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక మీరు చూసినట్లయితే కనుక కాపీయింగ్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ లైక్ ఇట్స్ కాపీరైట్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి మీరు చూస్తూ ఉంటారు. ఆల్ కాపీరైట్స్ ఆర్ రిజర్వ్డ్ అని చెప్పేసి మనం చూస్తుంటాం. అది కాపీరైట్ అనమాట. కాపీరైట్ అంటే రేపటి రోజు మీకు అర్థం కావాల్సింది ఇట్స్ అన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనేటువంటి విషయం. ఐపీఆర్ అన్న విషయం మీకు తెలియాలి. ఇలాగనే రకరకాల ఐపీఆర్స్ కూడా ఉంటాయి అన్న విషయం తెలియాలి. మీకు పేటెంట్స్ ఉంటాయి, కాపీరైట్స్ ఉంటాయి, జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తుకు రావాలి. సో యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్ యూ నీడ్ టు బీ వెరీ క్లియర్ ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అండి. సో కాపీరైట్ ఈజ్ బేసికలీ ఏ లీగల్ రైట్ దట్ ప్రొటెక్ట్స్ ద ఒరిజినల్ వర్క్స్ ఆఫ్ లిటరేచర్, ఆర్ట్, మ్యూజిక్, ఫిలిం, కంప్యూటర్ ప్రోగ్రామ్స్, వాట్ ఎవర్ ఇట్ కెన్ బీ. సో మీరు ఆ యొక్క క్రియేటివ్ వర్క్ ఒక పుస్తకం రాసిన, ఒక పెయింటింగ్ వేసిన, ఒక మ్యూజిక్ కంపోజ్ చేసిన, ఒక మ్యాప్ కార్టోగ్రాఫిక్ మ్యాప్ చేసినా కూడా ఏవైనా కూడా మీకు కాపీరైట్ అండర్లోకి వస్తాయి. మరి పేటెంట్ లాగానే పేటెంట్ యాక్ట్ 1970 లాగానే మరి కాపీరైట్స్ అన్నిటినీ కూడా గవర్న్ చేయడానికి మనకు ఉన్నటువంటి యాక్ట్ కాపీరైట్ యాక్ట్ 1957. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో ద లెజిస్లేటివ్ బ్యాకింగ్ ఉంటుందన్నమాట. సో అంటే లీగల్ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ కాపీరైట్ యాక్ట్ 1957 ద్వారా మనం ఏంటంటే కనుక రెగ్యులేట్ చేస్తాం. వ్యాలిడిటీ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ద పీరియడ్ ఆఫ్ కాపీరైట్ ఇన్ ఇండియా ఈజ్ 60 years ఇన్ అడిషన్ టు ద ఆథర్స్ లైఫ్ స్పాన్. ఆ పర్టికులర్ ఆథర్ యొక్క లైఫ్ స్పాన్ కాకుండా
ప్లస్ మనకి ఏంటి అని అంటే కనుక 60 ఇయర్స్ పీరియడ్ వరకు మనం ఏంటి అంటే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఏ అనేటువంటి ఆథర్ మనకి ఒక బుక్ రాశారనుకోండి, ఏ అనేటువంటి ఆథర్ మనకి ఒక బుక్ అనేటువంటిది రాశారు. లెటెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ఆథర్ వచ్చేసి మనకి 50 ఇయర్స్ అనుకోండి. సో 50 ఇయర్స్ ఈ పర్సన్ మనకి 60 ఇయర్స్లో చనిపోయాడు. 50 ఇయర్స్ ఉన్నటువంటి పర్సన్ మనకి 60 ఇయర్స్కి చనిపోయాడు. అంటే ఇప్పుడు ఆథర్ యొక్క లైఫ్ స్పాన్, ఇక్కడి నుంచి ఆథర్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉంది ఇప్పుడు 10 ఇయర్స్ ప్లస్ మనకి అదర్ ఇంపార్టెంట్ పీరియడ్ ఎంత 60 ఇయర్స్. సో ప్లస్ 60 ఇయర్స్ అనమాట. 10 ఇయర్స్ ప్లస్ 60 ఇయర్స్, దట్ ఈజ్ ఇన్ టోటల్ మనకి ఏంటి అని అంటే కనుక 70 ఇయర్స్ మనకి ఈ యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది, కాపీరైట్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ద పీరియడ్ ఆఫ్ కాపీరైట్ ఇన్ ఇండియా ఈజ్ 60 ఇయర్స్ ఇన్ అడిషన్ టు దట్ ఆఫ్ ద ఆథర్స్ లైఫ్ స్పాన్ మనకి. ఓకే, సో నౌ యూ అండర్స్టూడ్ కాపీరైట్స్ యాజ్ వెల్. పేటెంట్స్ చూసాము, కాపీరైట్స్ చూసాం. దెన్ కమ్స్ ట్రేడ్ మార్క్. ట్రేడ్ మార్క్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, లైక్ ఇట్ కెన్ బి ఏ సింబల్. సో ఓకే, ఇట్ కెన్ బి ఎనీ మనకి ఏంటి అని అంటే కనుక సమ్ సార్ట్ ఆఫ్ లైన్స్. సో దట్ మనం ఏంటంటే ఒక పర్టికులర్ గూడ్ని మనము డిస్టింగ్విష్ చేయగలం ఈజీగా అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా కార్స్ మూవ్ అవుతున్నాయి అనుకోండి, ఇప్పుడు మనము అదే బెంజ్ కార్ లేదా మెర్సిడెస్ బెంజ్ ఇది అని చెప్పేసి మనం చెప్తాం. ఎలా చెప్పగలము? సో బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ సింబల్ దట్ ఈస్ దేర్. ఆ యొక్క సింబల్ని మనం చూసి దట్ సింబల్ ఈజ్ ఎ ట్రేడ్ మార్క్. అంటే ఈ విధంగా మిగతా కార్ కంపెనీస్లో కల్లా మీరు ఏంటంటే ఒక పర్టికులర్ కంపెనీని ఈజీగా డిస్టింగ్విష్ చేయగలుగుతూ ఉన్నట్లయితే కనుక, అలా డిస్టింగ్విష్ చేసేది ఏదైతే ఉంటుందో మీకు దాన్నే ట్రేడ్ మార్క్ అంటారు. సో ఓకేనా, దట్ ట్రేడ్ మార్క్ కెన్ బి anything అనమాట. దట్ కెన్ బి ఏ వర్డ్, దట్ కెన్ బి ఎనీ స్టైల్, దట్ కెన్ బి లైక్, సో ఇట్ కెన్ బి ఏ సింబల్. సో ఎనీథింగ్ కెన్ బి ఏ ట్రేడ్ మార్క్. ఏ ట్రేడ్ మార్క్ ఈజ్ ఏ సైన్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డిస్టింగ్విషింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆఫ్ వన్ ఎంటర్ప్రైజ్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ద అనదర్ తోటి మనం కంపేర్ చేసుకున్నట్లయితే కనుక, సో ద వన్ ఎంటర్ప్రైజ్ని మనం చూసుకున్నట్లయితే కనుక దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రేడ్ మార్క్ అండి. మరి లైక్ కాపీరైట్స్ లాగా, పేటెంట్స్ లాగా ట్రేడ్ మార్క్స్కి కూడా మన దగ్గర ఉన్నటువంటి లెజిస్లేషన్ ఏంటంటే కనుక ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999. సో ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ట్రేడ్ మార్క్స్ని రిజిస్టర్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో ట్రై టు ఐడెంటిఫై ద వ్యాలిడిటీ. సో లైక్ ఒక పర్టికులర్ మనకి కంపెనీకి మనం ట్రేడ్ మార్క్ అలాట్ చేసినట్లయితే, రిజిస్టర్ చేసినట్లయితే కనుక అది ఎన్ని ఇయర్స్ వ్యాలిడ్ అని చెప్పేసి. దెన్ కమ్స్ ద ఇండస్ట్రియల్ డిజైన్స్. ఇండస్ట్రియల్ డిజైన్స్ ఏంటి అని అంటే కనుక దే రిప్రజెంట్ ద డెకరేటివ్ ఆర్ ఆస్థెటిక్ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ మనం తీసుకున్నట్లయితే కనుక ఆ యొక్క డిజైన్, ద ఆస్థెటిక్ కాంపోనెంట్, ఇట్ కెన్ బి ఏ షేప్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. సో వాటిల్లో మనం ఏమంటాము అని అంటే ఇండస్ట్రియల్ డిజైన్స్ అంటాం. సో ఫర్ దాట్ ఆల్సో వీ హ్యావ్ ద ఇండస్ట్రియల్ డిజైన్స్ యాక్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ డిజైన్ రూల్స్ కూడా మన కంట్రీలో అయితే కనుక ఉన్నాయండి. అండ్ ద అనదర్ థింగ్ దట్ ఈస్ లెఫ్ట్ అవుట్ ఈస్ లైక్ ట్రేడ్ సీక్రెట్స్. ట్రేడ్ సీక్రెట్స్, ఈవెన్ ట్రేడ్ సీక్రెట్స్ కెన్ ఆల్సో బీ ప్రొటెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కేఎఫ్సి ఉందనుకోండి, కేఎఫ్సి యొక్క రెసిపీ అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారు, అవి ఎంతెంత క్వాంటిటీలో యూస్ చేస్తున్నారు అనేటువంటిది టాప్ సీక్రెట్. బికాస్ సో వన్స్ ద సేమ్ థింగ్ హ్యాస్ బీన్ లీక్డ్, ఇఫ్ ద సంథింగ్ హ్యాస్ బీన్ రివీల్డ్, దేర్ విల్ బి టుమారో 100 KFCs. So that's their trade secret. What is a trade secret? So it can be anything where for a company, if it gives an advantage or if it establishes its brand and మిగతా వాళ్ళకంటే కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఒక అడ్వాంటేజ్ అనేటువంటిది ఉన్నట్లయితే కనుక ఆ పర్టికులర్ విషయం ద్వారా మనకిప్పుడు దాన్ని మనం ఏమంటాము అని అంటే ట్రేడ్ సీక్రెట్ అని అంటాము. సో ఓకేనా, ట్రేడ్ సీక్రెట్స్ ఆర్ బేసికల్లీ సో దోస్ సీక్రెట్స్ విచ్ గివ్స్ ద కంపెనీస్ దేర్ అడ్వాంటేజ్. సో ఇన్ ద మార్కెట్లో మిగతా ప్లేయర్స్తో కంటే కంపారిటివ్లీ చేసుకున్నట్లయితే కనుక ఏదైతే వాళ్ళ యొక్క బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతుందో, సో దాన్ని మనము దాన్ని ఏమంటాము అంటే కనుక ట్రేడ్ సీక్రెట్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ట్రేడ్ సీక్రెట్స్కి సంబంధించి మన కంట్రీలో డెడికేటెడ్ లెజిస్లేషన్ అంటూ కూడా ఏమీ లేదు. ఓకేనా, లెజిస్లేటివ్ బ్యాకింగ్ అనేటువంటిది లేదనమాట. అయితే ఈ ట్రేడ్ సీక్రెట్స్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక దీనికి కూడా ఒక డెడికేటెడ్ లెజిస్లేషన్ పార్లమెంట్ అయితే తీసుకుని రావాలి. సో దట్ వీ కెన్ ఎఫెక్టివ్లీ ప్రొటెక్ట్
ప్రొటెక్ట్ దీస్ పర్టికులర్ ట్రేడ్ సీక్రెట్స్ అని చెప్పేసి మనకి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ అయితే కనుక సజెస్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మీకు చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ ఐపీఆర్స్ ఏమేమి ఉన్నాయండి? జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, సెకండ్ వన్ వచ్చేసి పేటెంట్స్, థర్డ్ వన్ ఈజ్ కాపీ రైట్స్, ఫోర్త్ వన్ ఈజ్ ట్రేడ్ మార్క్స్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ డిజైన్స్ అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ట్రేడ్ సీక్రెట్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి మనం ఏంటి అని అంటే కనుక WIPO వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ గురించి అయితే కనుక మీకు అయితే కనుక తెలియాలి. అండ్ ఈవెన్ అలాగే రీసెంట్గా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అండర్లో రీసెంట్గా ఒక ల్యాండ్ మార్క్ ట్రీటీ కూడా మనకి సైన్ చేయడం అయితే కనుక జరిగిందండి. ఈవెన్ దట్ వాజ్ ఆల్సో బీన్ రికగ్నైజ్డ్ అనమాట. లైక్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సో ఓకేనా, ట్రెడిషనల్ నాలెడ్జ్ కూడా మనం ఏంటి అని అంటే కనుక ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జెనెటిక్ రిసోర్సెస్ని కూడా మనం ఏంటంటే రికగ్నైజ్ చేస్తూ సో ఈవెన్ దే విల్ ఆల్సో బీ ప్రొటెక్టెడ్ అండి. సో ఓకే, అండ్ అలాగే ఎవ్రీ కంట్రీ సో లైక్ బిఫోర్ పేటెంట్ ఫైల్ చేసే ముందు దే హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ షో ద ఆరిజిన్. అంటే ఈ యొక్క పర్టికులర్ బయాలజికల్ రిసోర్సెస్ మీరు ఏవైతే యూస్ చేశారు, ఎక్కడి నుంచి యూస్ చేశారు అనేటువంటి ఆరిజిన్ని ముందు ఏంటి అని అంటే కనుక డిస్క్లోజ్ చేయాలన్నమాట. ఆరిజిన్ డిస్క్లోజర్ చేయటం వల్ల సో మనకి ఏంటి అని అంటే కనుక ఫాల్స్ పేటెంట్స్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రీవియస్గా మనము పేటెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పడం జరిగింది నేను. సో ఓకేనా, ఫాల్స్ పేటెంట్స్ని అవి కూడా మనం ఏంటి అని అంటే కనుక సో ఫైల్ చేయకుండా చూసుకోవచ్చు, కాపాడచ్చు. అండ్ అలాగే మనం ఇండియాకి ఈ పర్టికులర్ ట్రీటీ మనకి చాలా సిగ్నిఫికెంట్ అండి. ఎందుకనంటే మనకి వీ హ్యావ్ దిస్ వాస్ట్ జెనెటిక్ రిసోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూజ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అయితే కనుక మనకి సో మన కంట్రీలో ఉంది. పర్టికులర్లీ ఫ్రమ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ మనం చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్నో ప్రాక్టీసెస్, ఎంతో నాలెడ్జ్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ రోజుకి కూడా వీళ్ళు యూస్ చేయడం జరుగుతోంది. అయితే వీటిల్ని పట్టుకెళ్ళి ఇతర దేశాల్లో పట్టుకెళ్ళి పేటెంట్స్గా మేము ఫైల్ చేసుకుంటాము అని అంటే దట్ ఈస్ నాట్ అలౌడ్. బికాజ్ ఎవరైనా ఇప్పుడు పేటెంట్స్ ఫైల్ చేస్తూ ఉంటే దే హ్యావ్ టు రూల్స్ డిస్క్లోజర్ అనమాట, డిస్క్లోజర్ ఆఫ్ ఆరిజిన్ని అయితే కనుక చేయాలి. సో తద్వారా మనకి ఏంటి అని అంటే కనుక అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది ఆరిజిన్ అనేటువంటిది అర్థమవుతుంది. సో దట్ అప్పుడు మనకి ఏంటి అని అంటే వెదర్ ఈ యొక్క రీసెర్చర్ మనకి నిజంగానే తన ఓన్ ఇన్వెన్షనా లేకపోతే తను ఏంటి అని అంటే కనుక ఎక్కడో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని తీసుకుని వచ్చి చూపిస్తున్నారా అనేటువంటిది కూడా మనకి ఏంటంటే కనుక ఆ యొక్క ఎగ్జామినర్స్కి తెలుస్తుంది. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో హోలిస్టిక్గా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ దేనికి మనకి లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, దేనికి లేదు. జియోగ్రాఫికల్ ఇండికేషన్కి ఏంటి మనకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999, పేటెంట్స్ యాక్ట్ 1970, కాపీరైట్స్ యాక్ట్ 1957, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999. సో ఓకే, ఇండస్ట్రియల్ డిజైన్స్ యాక్ట్ అని చెప్పేసి మనకు ఉంది వన్ మోర్ యాక్ట్ 2000లో. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ సీక్రెట్స్కి మాత్రం డెడికేటెడ్ లెజిస్లేషన్ అంటూ లేదు అన్న విషయం మీరైతే కనుక ఇక్కడ గ్రహించాలి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్కి మనం మూవ్ అయినట్లయితే కనుక ఓకే, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ డిస్కస్ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ ఎఫర్ట్స్ టు అడ్వాన్స్ ద పీస్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. మన యొక్క ద మోస్ట్ పవర్ఫుల్ బాడీ, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ బాడీస్ ఇన్ అవర్ కంట్రీ దట్ ఈస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA మనకి రీసెంట్గా ప్యారిస్ అయితే కనుక విజిట్ చేశారండి ఫర్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ స్ట్రాటజిక్ డైలాగ్ మనకి ఏంటి అని అంటే కనుక అటెండ్ చేయడం అయితే కనుక జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక దే బోత్ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద టు స్ట్రెంగ్థెన్ ద వేస్ టు స్ట్రెంగ్థెన్ ద డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక టు అడ్వాన్స్ ద పీస్. సో పీస్ని ఇంకా కనుక ప్రమోట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం ఏంటి అని అంటే కనుక ఈ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. సో చూడండి, ఫ్రాన్స్ అప్రిషియేట్స్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ ఇనిషియేటివ్స్ టు అడ్వాన్స్ ద పీస్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో మనం ఏంటి అని అంటే కనుక సో ద వే హౌ వీఆర్ ఎంగేజ్డ్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మనకి ఏంటి అని అంటే కనుక ఎంగేజ్ అవుతున్నారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకి ఎంగేజ్ అవుతున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎంగేజింగ్ అండ్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ విత్ ద ప్రెసిడెంట్ పుటిన్ ఆన్ వన్ సైడ్ అండ్ జెలెన్స్కీ ఆన్ ద అనదర్ సైడ్. సో అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ వాంట్ ఈస్ ఏ పీస్ఫుల్ సొల్యూషన్ టు దట్ ఆఫ్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. అండ్ ఈవెన్ మనం ఏంటి అని అంటే కనుక 4-point ప్రిన్సిపల్ అనేటువంటి దాన్ని కూడా మనం రీసెంట్గా ప్రపోజ్ చేయడం కూడా మనకైతే జరిగింది. సో ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యుర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అయితే ఫ్రాన్స్ అప్రిషియేట్స్ ద ప్రైమ్ మినిస్టర్ మోదీస్ ఇనిషియేటివ్స్ టు అడ్వాన్స్
wants the peace. French President Emmanuel Macron said on Tuesday while meeting the NSA National Security Advisor Ajit Doval, who is in the Paris for the India-France Strategic Dialogue. ఈ యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ స్ట్రాటజిక్ డైలాగ్ని మనకి అటెండ్ చేయడానికి మనకి వెళ్ళడం అయితే కనుక జరిగిందండి. మిస్టర్ దోవల్ ఆల్సో డిస్కస్డ్ ద ఇండియాస్ ప్లాన్స్ టు ప్రొక్యూర్ ద ఫ్రెంచ్ ప్లేన్స్ అండ్ సబ్మెరీన్స్ ఫర్ ద నేవీ డ్యూరింగ్ ద టాక్స్ విత్ ద కౌంటర్ పార్ట్. సో ఈవెన్ మనం ఏంటి అని అంటే కనుక సో ఫ్రెంచ్ యొక్క సబ్మెరీన్స్ని వాటిని కూడా మనం ప్రొక్యూర్ చేయడానికి మనం ఈ యొక్క ప్లాన్స్ని కూడా డిస్కస్ చేయడం అయితే కనుక సో జరిగింది. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ దెర్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ రోడ్ మ్యాప్ ఉందన్నమాట, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హొరైజన్ 2047. హొరైజన్ 2047 అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ ఏ 25-year రోడ్ మ్యాప్ దట్ హ్యాస్ బీన్ లేడ్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్. సో లెట్స్ సీ ద కాంటెక్స్ట్. India and as well as France recently discussed the defense cooperation and as well as alage efforts to promote the peace in the recent visit of the NSA advisor to that of the Paris, France. National Security Advisor recently visited the Paris, France. వాట్ ఈస్ హొరైజన్ 2047? స్ట్రైట్ అవే మనకు అడుగుతారనమాట. ఈ యొక్క హొరైజన్ 2047 అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది అనేటువంటిది మీరు చూసినట్లయితే కనుక ఈ హారిజన్ 2047 ఈజ్ ఏ 25-year రోడ్ మ్యాప్. సో దట్ హ్యాస్ బీన్ బిట్వీన్ ద ఇండియా అండ్ ఫ్రాన్స్ అనమాట ఫర్ ఎన్హాన్సింగ్ ద బైలాటరల్ కోఆపరేషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ మధ్యన ఉన్నటువంటి బైలాటరల్ కోఆపరేషన్ని మనకి స్ట్రెంగ్తన్ చేయడానికి సో చేసినటువంటి ఒక రోడ్ మ్యాప్ 25-year రోడ్ మ్యాప్ మనకి చేశారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హారిజన్ 2047. హారిజన్ 2047 అండి. సో మనకి ఈ యొక్క హారిజన్ 2047 అనేటువంటి దాన్ని జూలై 2023లో మనకి జూలై 2023లో మనకైతే కనుక సైన్ చేయబడడం జరిగిందండి బిట్వీన్ ద ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ దట్ ఈస్ నరేంద్ర మోదీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్. అయితే ఇట్ వాజ్ అన్వెయిల్డ్ డ్యూరింగ్ ద పిఎం మోదీస్ విజిట్ టు ప్యారిస్ లైక్ ఇన్ జూలై 2023. సో అయితే మనకి ఈ యొక్క రోడ్ మ్యాప్ని 3 పిల్లర్స్గా మనకైతే కనుక డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఫర్ ద సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ సోవరానిటీ. సో ఈ యొక్క 2 కంట్రీస్ కూడా మనకి ఏంటి అంటే కనుక ఓవరాల్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేసుకోవడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోవరానిటీని కాపాడుకోవడానికి చేసినటువంటిది. దిస్ పిల్లర్ ఫోకసెస్ ఆన్ ఎన్హాన్సింగ్ ద డిఫెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి, జియో పొలిటికల్ టైస్ని మనం ఈ పిల్లర్ అండర్లో మనం స్ట్రెంగ్తన్ చేస్తాం. టుమారో జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ రాసేటప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ రిలేషన్స్ మెన్షన్ చేయాలండి. ఇండియా అండ్ ఫ్రాన్స్ రిలేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దట్ కాంటెక్స్ట్ రాసే ముందు, బికాస్ ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ మనకి ఈవెన్ దే జాయింట్లీ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటి దాన్ని కూడా మనకి లాంచ్ చేశారు. ఇప్పుడు మనకి హొరైజన్ 2047 అనేటువంటి దాన్ని కూడా మనకైతే లాంచ్ చేశారు. దాంట్లో మీరు ఏంటంటే కనుక ఇంకా డిఫెన్స్ టైస్ని, సెక్యూరిటీని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, జియో పొలిటికల్ టైస్ని ఇంకా డీపెన్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క పార్ట్నర్షిప్ ఫర్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ సోవరానిటీ అనేటువంటి పిల్లర్ అండర్లో చేయబడడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఫర్ ద ప్లానెట్. ఇక్కడ మనం అంతా కూడా ఎన్విరాన్మెంట్ గురించి, క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ, సో హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, గ్రీన్ టెక్నాలజీస్, వీటన్నిటి మీద ఈ ఆస్పెక్ట్స్ మీద మనం డిస్కస్ చేయబడడం జరుగుతుంది. పార్ట్నర్షిప్ ఫర్ ద ప్లానెట్ లైక్ ఇందులో మనము దే ఫోకస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్రీన్ టెక్నాలజీస్ లైక్ పర్టికులర్లీ క్లైమేట్ చేంజ్, హెల్త్, బయోడైవర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నీ కూడా. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఫర్ ద పీపుల్. సో పీపుల్ టు పీపుల్ టైస్ని మనం ఏంటి అంటే స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, కల్చరల్ రిలేషన్స్ని ఇంకా డీపెన్ చేయడానికి ఈ పిల్లర్ అండర్లో మనకి వర్క్ చేస్తారు. దే ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ ద పీపుల్ టు పీపుల్ టైస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాన్సులార్ సర్వీసెస్. సో కాన్సులార్ సర్వీసెస్ అవి కూడా ఇంకా ప్రొవైడ్ చేయడానికి మనకి ఏంటి అంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో అక్కడ ప్యారిస్లో, సో ఫ్రాన్స్లో మనకి కాన్సులర్ సర్వీస్ ప్రొవైడ్ చేయడము, అలాగే సో ఫ్రెంచ్ పీపుల్ ఎవరైతే కనుక ఇండియాలో ఉంటారో వాళ్ళకు కూడా మనం కాన్సులర్ సర్వీసెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడము. సో ఓకే,
ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి, ఇంకా ఎఫెక్టివ్గా ప్రొవైడ్ చేయడానికి. అండ్ అలాగే ఈ రోడ్ మ్యాప్ ఈవెన్ ఫోకస్డ్ ఆన్ డీపెనింగ్ దేర్ కోఆపరేషన్ పర్టికులర్లీ ఇన్ ద ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ కంప్యూటింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్. సో వీటి గురించి ఈ ఏరియాస్లో కూడా మనకేంటంటే డెవలప్మెంట్కి ఇదయ్యేటువంటి ఏరియాస్, డెవలప్మెంట్కి ఇప్పుడు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్నటువంటి ఏరియాస్ అన్నిటి మీదలో కూడా వీటిల్లో కూడా ఇంకా కొలాబరేషన్ అనేటువంటిది మనము ఇంక్రీజ్ చేసుకోవాలి అనేటువంటి దాన్ని ఈ రోడ్ మ్యాప్లో మెన్షన్ చేయడం జరిగింది. దిస్ రోడ్ మ్యాప్ ఎంఫసైజెస్ ద కొలాబరేషన్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ సూపర్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విచ్ ఆర్ క్రిటికల్ ఫర్ ద ఇండియాస్ ఫ్యూచర్ డెవలప్మెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్టికల్లో అయితే మెన్షన్ చేయలేదు, దే జస్ట్ సింప్లీ మెన్షన్డ్ టు అచీవ్ యాజ్ పర్ ద రోడ్ మ్యాప్ ఆఫ్ హారిజన్ 2047 అని చెప్పేసి మెన్షన్ చేశారు అంతే. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ. అసలు ఈ హారిజన్ 2047 రోడ్ మ్యాప్ అంటే ఏంటి, ఎప్పుడు దీన్ని సైన్ చేశారు, సో ఓకే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, ఏ రెండు దేశాలు సైన్ చేసుకున్నాయి, ఎటువంటి పిల్లర్స్ ఉన్నాయి, ఈ యొక్క రోడ్ మ్యాప్ అండర్లో మనం ఏంటి అని అంటే కనుక ఏ విధంగా మనము టైస్ అనేటువంటి దాన్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసుకుంటాము అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అంతా కూడా మీకు తెలియాలండి. అండ్ సిమిలర్లీ మనము జస్ట్ ఫ్రాన్స్ యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక సో హియర్ యూ కెన్ సీ ఇన్ ద మ్యాప్ లైక్ ఇట్ బార్డర్స్ విత్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ లైక్ మనకి ఏంటి అంటే బెల్జియం, స్విట్జర్లాండ్, ఇటలీ, మొనాకో, అండోరా, స్పెయిన్ వీటితోటి మనకైతే కనుక బార్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి పాయింట్స్ కూడా నేను మెన్షన్ చేశాను మీకు. సో ద ఫ్రాన్స్ షేర్స్ ఇట్స్ బార్డర్స్ విత్ దట్ ఆఫ్ ద 8 కంట్రీస్. సో ఓకే ఇన్ ద నార్త్ ఇట్ షేర్స్ విత్ ద బెల్జియం తోటి బార్డర్ అవడం జరుగుతుంది. అండ్ అలాగే వైల్ మొనాకో, స్పెయిన్ అండ్ అండోరా బార్డర్ ద ఫ్రాన్స్ ఇన్ ద సౌత్లో మనకి ఏంటి అంటే కనుక మొనాకో తోటి, స్పెయిన్ తోటి అండోరా తోటి. ఈస్ట్లో మనకి లగ్జంబర్గ్, సో జర్మనీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్విట్జర్లాండ్. సో ఓకే లగ్జంబర్గ్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇటలీ దే బార్డర్ ద ఫ్రాన్స్ ఇన్ ద ఈస్టర్న్ సైడ్ మీరు చూసినట్లయితే కనుక ఇటలీ, నెక్స్ట్ వచ్చేసి స్విట్జర్లాండ్, నెక్స్ట్ వచ్చేసి లగ్జంబర్గ్ అండ్ దెన్ జర్మనీ. ఈ కంట్రీస్ కూడా మనకి ఏంటి అంటే కనుక ఫ్రాన్స్తో బార్డర్ అవుతాయండి. సో ఫ్రాన్స్ క్యాపిటల్ వచ్చేసి మనకి ప్యారిస్. సో ఈవెన్ మనకి ఏంటి అంటే కనుక ప్యారిస్ ఒలింపిక్స్ కూడా మొన్నే మనకి అయితే కనుక జరిగాయి అనేటువంటి ఆస్పెక్ట్ కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ సిమిలర్లీ మనకి ఈవెన్ అట్ టైమ్స్ జియోగ్రాఫికల్ లొకేషన్స్ అండర్లో వరల్డ్ బేస్డ్ కంట్రీస్ని కూడా మనకైతే కనుక అడుగుతారండి. లైక్ ఏ ఒక్క కంట్రీస్ ఏ ఒక్క ఇదిలో అండర్లో మనకి ఏ కంట్రీస్ షేర్ చేసుకుంటాయి బార్డర్స్ అనేటువంటి క్వశ్చన్స్ కూడా మనం అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రాన్స్ షేర్స్ ఇట్స్ బార్డర్స్ విత్ దీస్ కంట్రీస్ మనకి. అండ్ అలాగనే మనకి హొరైజన్ 2047 అనేటువంటిది ఏంటి అనేటువంటిది కూడా మీకు అయితే కనుక తెలుసు. ఈవెన్ దట్ కెన్ ఆల్సో బీ ఏ క్వశ్చన్ మనకి. ఎస్ అండి, ఎందుకు ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందుకనంటే ఇండియా అండ్ ద ఫ్రాన్స్ స్ట్రాటజిక్ డైలాగ్కి మనకి మన యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సో దట్ ఈస్ అజిత్ దోవల్ has recently visited the Paris so to attend this particular summit and where they talked about this. So చూడండి టు కమిట్మెంట్ టు ఇంప్లిమెంట్ ద హొరైజన్ 2047 ఇంప్లిమెంట్ అయితే కనుక చేస్తాము అని చెప్పేసి సో ది ఈవెన్ రీఇటరేటెడ్ ద కమిట్మెంట్ యాజ్ వెల్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ హొరైజన్ 2047 అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్యకు సంబంధించినటువంటిది అని కూడా మనకైతే అడుగుతారు. అండ్ దాని అండర్లో పిల్లర్స్ ఏవేంటి అనేటువంటివి కూడా మీకైతే కనుక తెలియాలండి. సో జియోగ్రాఫికల్ లొకేషన్ ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో మీకు అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. సెంటర్ పిక్స్ 3 new members for the RBI's rate setting panel. సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎంపీసీ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ బాడీ ఉందండి మనకి. వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్ ఎంపీసీ. ఎంపీసీ స్టాండ్స్ ఫర్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ అంటామన్నమాట. అయితే ఈ యొక్క ఎంపీసీ మనం తీసుకున్నట్లయితే మానిటరీ పాలసీ కమిటీ అండర్లో మనకి 6 members ఉంటారండి. ఓవరాల్గా మనకి 6 members ఉంటారు. 3 members వచ్చేసి మనకి ఈ యొక్క ఆర్బీఐ నుంచి అయితే కనుక వస్తారు. ఇంకొక 3 members వచ్చేసి గవర్నమెంట్ అయితే కనుక నామినేట్ చేస్తుంది. దట్ మీన్స్ దే విల్ బి అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అయితే అసలు ఏంటి పర్పస్ ఆఫ్ ఆ ఎంపీసీ ఏంటి, ఎంపీసీ పర్పస్ ఏంటి అసలు అంటే కనుక మన కంట్రీలో బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్, ఈ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని సెట్ చేయడానికి, డిసైడ్ చేయడానికి మనకి ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అయితే కనుక మనకి ఏంటంటే డెసిషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటి, ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి
రెపో రేట్. సో రెపో రేట్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ అనమాట. మనకి రెపో రేట్ని ఎంత ఉండాలి, ఎంత ఫిక్స్ చేయాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే ఇంతకు ముందు కూడా పరిస్థితి ఇలాగే ఉండేదా? ఇంతకు ముందు పద్ధతి ఇలా ఉండేది కాదండి. ఇంతకు ముందు ఓన్లీ ఆర్బీఐ గవర్నర్ మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ కన్సల్టేషన్ విత్ ద అదర్ పీపుల్, సో హీ యూజ్ టు డిసైడ్. సో మనకి ఏంటి అని అంటే కనుక ఆర్బీఐ గవర్నర్ ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటిది ఎంత ఉండాలి అనేటువంటి దాన్ని అయితే కనుక డిసైడ్ చేయడం అయితే జరిగేది. బట్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే కనుక టు ఎన్హాన్స్ ద ట్రాన్స్పరెన్సీ, అంటే ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ తీసుకోవడం అనేటువంటి దాంట్లో ట్రాన్స్పరెన్సీని పెంచడానికి, అకౌంటబిలిటీని పెంచడానికి గవర్నమెంట్ ఏంటంటే ఈ కమిటీ పద్ధతిని ప్రపోజ్ చేసింది. దట్ కమిటీ ఈజ్ నోన్ యాజ్ మానిటరీ పాలసీ కమిటీ. అందుకని చెప్పేసి మనకి ఆర్బీఐ యాక్ట్కి మనకి అమెండ్మెంట్ అయితే చేశారు. ఆర్బీఐ యాక్ట్ ఓకే 1934 ఈ యొక్క ఆర్బీఐ యాక్ట్కి మనకి అమెండ్మెంట్ చేసి మనకి 2016లో ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటి దాన్ని కన్స్టిట్యూట్ చేశారు. సో ఈ రోజున మనకి మానిటరీ పాలసీ కమిటీ ఏంటి మనకి అని అంటే కనుక ఇట్ విల్ డిసైడ్ ద బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ అవర్ కంట్రీ. So now here it has the participation of both RBI and at the same time 3 other members from the government. ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ 3 మెంబర్స్లో ద ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి 3 మెంబర్స్లో మీకు ఏంటి అని అంటే కనుక ఆర్బీఐ గవర్నర్ విల్ బి ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎంపీసీ. ఓకే, దీనికి సంబంధించి పాయింట్స్ చూద్దాం. నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ ద 3 మెంబర్స్, అంటే వీళ్ళని చెప్పాను కదా ఈ 3 మెంబర్స్ని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అని. ద సెంటర్ హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ 3 పీపుల్ యాజ్ అ న్యూ ఎక్స్టర్నల్ మెంబర్స్ ఆఫ్ ద రేట్ సెట్టింగ్ మానిటరీ పాలసీ కమిటీ. ఇక్కడ చూడండి, ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ ఆర్ అపాయింటెడ్ రామ్ సింగ్, సో భట్టాచార్య అండ్ యాజ్ వెల్ యాజ్ నగేష్ కుమార్. ఈ ముగ్గురిని కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక ఈ యొక్క ఎంపీసీకి అపాయింట్ చేసిందండి. సో ఓకేనా, యాజ్ అ న్యూ ఎక్స్టర్నల్ మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ రేట్ సెట్టింగ్ మానిటరీ పాలసీ కమిటీ. సో ద 3 న్యూ members have been appointed for a 4-year term with immediate effect, so the statement said. The 6-member MPC, which consists of 3 RBI and 3 external members, is due to meet the next between October 7th to 9th 2024 meet avabothunaru. Now what is MPC, Monetary Policy Committee అంటే అర్థం ఏంటి? Under the section 45ZB of the RBI Act 1934, which was amended as in the year 2016, the central government is empowered to constitute a 6-member MPC, Monetary Policy Committee. So ఏ యాక్ట్ అండి? RBI Act 1934. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే చేస్తారు, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి కూడా మనకి ఇస్తూ ఉంటారు. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ బేసికల్లీ ద RBI Act 1934. The MPC shall consist of 6 members. First of all, RBI governor will be the ex officio chairperson. Next, deputy governor in charge of the monetary policy, an officer of the bank to be nominated by the bank, and 3 other persons to be nominated by that of the central government. ఇంకొక ముగ్గురిని మనకి ఏంటి అంటే కనుక సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక అపాయింట్ చేస్తుంది. సో ద 3 members will be appointed by the central government. ఓకే, ఇప్పుడు మన ఆర్టికల్లో అదే కదా చూసాం. ఆ 3 members కూడా ఎవరెవరు ఇక్కడ? సో దోస్ 3 members ఆర్ రామ్ సింగ్, సో భట్టాచార్య అండ్ యాజ్ వెల్ యాజ్ నగేష్ కుమార్. ఓవరాల్ ఆర్బీఐ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటండి? ఆర్బీఐ యొక్క రెస్పాన్సిబిలిటీ మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం. ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ఇచ్చాం మనం? 4% ±2% ఇచ్చాం. అంటే అప్పర్ లిమిట్ ఎంత? 4% + 2%, దట్ ఈస్ 6%. లోవర్ లిమిట్ ఎంత? 4% - 2%, దట్ ఈస్ 2%. సో అంటే ఈ యొక్క లిమిట్ అనేటువంటిది 6% నుంచి 2% మధ్యలో మనకి ఆర్బీఐ అయితే కనుక హ్యాండిల్ చేయాలి, అంటే మేనేజ్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ 6% దాటిపోతుంది అనుకోండి, ఎవరు ఇబ్బంది పడిపోతారు? కన్జ్యూమర్స్ ఇబ్బంది పడిపోతారు. బికాజ్ వెరీ హై రేట్స్ ఉంటాయి మనకు, అన్నీ కూడా ప్రైజెస్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా 2% కంటే తగ్గిపోతే కన్జ్యూమర్స్ హ్యాపీనే, బట్ ప్రొడ్యూసర్స్ బాధపడతారు. సో బికాజ్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు పెట్టినటువంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళకి రాదు, దాని మూలన ఏంటంటే ప్రొడ్యూసర్స్ సఫర్ అవుతారు. సో బట్ యాజ్ ఏ మనకి ఆర్బీఐ హ్యాస్ టు టేక్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ ప్రొడ్యూసర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్స్. ప్రొడ్యూసర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క 4% ±2% ఉంటే కనుక, అంటే విత్ ఇన్ దిస్ టార్గెట్ ఉంటే కనుక, సో దట్ ఈస్ హెల్దీ. ఇన్ఫ్లేషన్ మనకి విత్ ఇన్ కంట్రోల్లో ఉంది అని చెప్పేసి మనకి అర్థం.
అయితే ఆర్బీఐకి మనకి ఏంటి అని అంటే కనుక కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ గవర్నమెంట్ మనం తీసుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అన్నమాట. గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, టార్గెట్ ఏంటి, గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ని పెంచడం. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఎకనామిక్ గ్రోత్ని పెంచే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. సో దేర్ ఫోర్ నౌ ద ఎంపీసీ హ్యాస్ టు డిసైడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ హ్యాస్ టు ప్రొడ్యూసర్స్ని, కన్జ్యూమర్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి, అండ్ అలాగే అటు ఎకనామిక్ గ్రోత్ని మనం ఇది చేస్తూ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. సో ఈ రెండింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలి అని అంటే కనుక సో ఇది చేయడం అయితే కనుక జరుగుతుందండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో వీటిని డిసైడ్ బట్ ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసి ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తారు. ఇలా బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేయడానికి మనకి ఇప్పుడు ఆర్బీఐ ఎలోన్ విల్ నాట్ టేక్ ద డెసిషన్స్. ఇట్ నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గవర్నమెంట్, ద బోత్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్బీఐ టుగెదర్ విల్ సిట్ టుగెదర్ అండ్ విల్ దే అనలైజ్ ద ఫ్యాక్టర్స్. సో దెన్ అప్పుడు మనకి ఏంటి అని అంటే డెసిషన్ అనేటువంటిది తీసుకోబడడం జరుగుతుంది. క్లియర్ కదండి. సెంటర్ పిక్స్ ద 3 న్యూ మెంబర్స్ ఫర్ ఆర్బీఐస్ రేట్ సెట్టింగ్ ప్యానల్ అంటే అర్థం అది. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఇట్ ఈజ్ టైమ్ టు ఫిక్స్ ద యూపీఎస్సీ సెలెక్షన్ ప్రాసెస్. సో మనకి ఏంటి అని అంటే కనుక దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఈ యొక్క పూజా కేత్కర్ రీసెంట్లీ మనకి ఈ యొక్క ఫేక్ ఐడెంటిటీని తను ఇది చేసినందుకు మనకి ఏంటి అని అంటే కనుక సో నౌ దేర్ ఆర్ సెటైన్ లూప్ హోల్స్. అయితే ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇందులో ఆర్టికల్లో మనకి ఆథర్స్ ఏమంటున్నారు అని అంటే కనుక ఈ ఇన్సిడెంట్స్ ఏంటి అని అంటే కనుక మనకి సో సిస్టంలో ఉండేటువంటి లూప్ హోల్స్ని ఎక్స్పోజ్ అయితే కనుక చేస్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ హై టైమ్ దట్ వీ నీడ్ టు ఫిక్స్ దెమ్ నౌ. సో దట్ ఆ యొక్క ఎగ్జామినేషన్ యొక్క ఇంటిగ్రిటీ అనేటువంటిది మనకి ఇది అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఆథర్స్ అయితే కనుక మనకి ఇక్కడ ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నారండి. ఎస్, ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ ద యూపీఎస్సీ టు ఫిక్స్ ద యూపీఎస్సీ సెలెక్షన్ ప్రాసెస్ అని చెప్పేసి మనకి ఇచ్చేశారు. సో దీంట్లో ఈవెన్ ద నీట్కి సంబంధించిన కాంట్రవర్సీ కూడా మనకి అయితే కనుక జరిగింది కదా. సో దాన్ని కూడా మనకి ప్యారలల్గా తీసుకుంటూ చెప్పడం జరుగుతుంది. చూడండి, దిస్ ఆర్టికల్ హైలైట్స్ ద ఇష్యూస్ అండ్ ఆల్సో ప్రొవైడ్ ద suggestions over reforming the issues in the selection process of the civil services. So first and foremost చెప్పేటువంటిది ఏంటి అని అంటే కనుక ద పూజా కేత్కర్ ఇన్సిడెంట్ హ్యాస్ రీసెంట్లీ హైలైటెడ్ ద సిస్టమిక్ లూప్ హోల్స్. ఈ యొక్క సిస్టమ్ యొక్క లూప్ హోల్స్ అనేటువంటివి ఏమున్నాయి అనేటువంటిది అయితే కనుక ఎక్స్పోజ్ చేస్తోంది అని అయితే కనుక చెప్తున్నారు. అండ్ అలాగే మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ వెరిఫికేషన్. ఓకే, సో ఇన్ దిస్ ఆర్టికల్లో మీరు చూసినట్లయితే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారండి, మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ వెరిఫికేషన్. సో దేర్ ఆర్ హ్యూజ్ లూప్ హోల్స్ విత్ రెస్పెక్ట్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఓబీసీ రిలేటెడ్ వెరిఫికేషన్ కానివ్వండి, లేకపోతే పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ వెరిఫికేషన్. సో ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండర్లో వస్తారు అని అంటే కనుక సో లైక్ ఇక్కడ మనకు ఆథర్స్ ఏం రాస్తున్నారు అని అంటే సో డస్ ఇట్ దట్ వీ హ్యావ్ టు కౌంట్ హిజ్ ఇన్కమ్ ఆర్ హిజ్ హౌస్ హోల్డ్ కంప్లీట్ ఫ్యామిలీ ఇన్కమ్, ఫాదర్స్ ఇన్కమ్ అనేటువంటిది కన్సిడర్ చేసి మనం ఏంటి అని అంటే తను ఆ పర్టికులర్ పర్సన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండర్లోకి వస్తారా రారా అనేటువంటిది జడ్జ్ చేయాలా. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పీరియడ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఒక ఐఆర్ఎస్ వచ్చింది అనుకోండి. సో వచ్చిన తర్వాత ఏంటి అని అంటే కనుక నౌ హీజ్ ఇన్కమ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్, థ్రెషోల్డ్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండర్లో మనకి సెలెక్ట్ అయ్యారు. బట్ తర్వాత మనకి నౌ హీ వాంట్ టు గెట్ ఇన్ టు ఐఏఎస్. సో ఐఏఎస్కి మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ ఏంటి అని అంటే కనుక హీల్ అటెంప్ట్ యూపీఎస్సీ. మరి అన్నప్పుడు నౌ స్టిల్ ఈజ్ హీ రిమైండ్ అండర్ ద ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఆర్ హీ ఈజ్ జనరల్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ కోటా అండర్లో మళ్ళీ తను ఏంటి అని అంటే కనుక అదే సర్టిఫికేట్ని యూజ్ చేసుకుని మనం ఇది చేయొచ్చా అనేటువంటి లూప్ హోల్స్, సిస్టమేటిక్ లూప్ హోల్స్ అయితే కనుక ఉన్నాయి అని చెప్పేసి మనకి ఆర్గ్యూ చేయడం అయితే జరుగుతుందండి ఆథర్స్ ఇక్కడ మనకి. సో దేర్ ఆర్ సెట్ సో మెనీ ఇష్యూస్, సో మెనీ లూప్ హోల్స్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ వెరిఫికేషన్. సో వన్స్ ఒక సర్టిఫికేట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దేర్ ఈజ్ నో రిగరస్ స్క్రూటనీ అనేటువంటిది లేదు. ఈవెన్ ద సేమ్ హోల్డ్స్ గుడ్ ఫర్ ద డిజేబిలిటీ సర్టిఫికేట్ యాజ్ వెల్. సో పర్సన్ విత్ డిజేబిలిటీ సర్టిఫికేట్ విషయంలో కూడా ఏంటి అని అంటే కనుక సో దేర్ ఆర్
సో మెనీ ఇష్యూస్ దట్ ఆర్ దేర్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆర్గ్యూ చేస్తున్నారండి ఆథర్. సో ఓకే, దెన్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మనకి సిస్టమేటిక్ లూప్ హోల్స్ని అయితే కనుక ఎక్స్పోజ్ చేస్తుంది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ అనేటువంటివి. అండ్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ ఇన్కమ్ వెరిఫికేషన్స్ అయితే కనుక జరుగుతున్నాయి. అండ్ అలాగే ఎకనామిక్ స్టేటస్ అంబిగ్విటీస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఫ్రాడులెంట్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ, సో టెక్నాలజీని యూజ్ చేసి ఐడెంటిటీ ఫ్రాడ్ని అయితే కనుక కమిట్ చేస్తున్నారు. అండ్ దెన్ అలాగే ఛాలెంజెస్ విత్ ద డిజేబిలిటీ కోటాస్, ఇందాక మనం అనుకున్నట్టుగా ఈవెన్ డిజేబిలిటీ కోటా అండర్లో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క సర్టిఫికేట్స్ అవి కూడా సో వ్యాలిడ్గా స్క్రూటనీ చేయకుండా మనకి ఏంటి అని అంటే కనుక కొన్ని ఇష్యూ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సివిల్ సర్వీసెస్ యొక్క ఇమేజ్ని మళ్ళీ రీస్టోర్ చేయాలి అని అంటే కనుక ఈ యొక్క లూప్ హోల్స్ అన్నిటినీ కూడా ఫిక్స్ చేయాలి. సో దేర్ నీడ్ టు బి ఏ రిగరస్ స్క్రూటనీ అనేటువంటిది ఉండాలి. సో దట్ ఏంటి అని అంటే కనుక ఓవరాల్గా ఇంటిగ్రిటీ మెరిట్కి మనం ఏంటి అని అంటే కనుక ఇది ఇవ్వడం అనేటువంటిది అట్మోస్ట్ ప్రయారిటీ. సో అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. సో నోబడీ సో ఫేక్ పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక యాక్సెస్ ఉండకూడదు, ఓన్లీ ద మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్కి మాత్రమే మనం ఏంటంటే కనుక సో ఈ యొక్క ఆపర్చునిటీస్ని కల్పించాలి సివిల్ సర్వీసెస్ అండర్లో అని అయితే చెప్తున్నారు ఈ పర్టికులర్ ఆర్టికల్లో. సో దేర్ ఫోర్ మీకు ఖచ్చితంగా ద అప్కమింగ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఆర్ మెయిన్స్లో కూడా మీకు ఈ యొక్క ఇన్సిడెంట్స్ని ఆధారంగా చేసుకుని యూ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్లో కానివ్వండి, వీటిల్లో కూడా మనం ఏంటంటే క్వశ్చన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ద వాక్ఫ్ బిల్ 2024 ఈజ్ ద వన్ దట్ నీడ్స్ ద రివ్యూ అని చెప్పేసి అయితే పబ్లిష్ అయిందండి. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక వాక్ఫ్ బిల్ అని చెప్పి రీసెంట్గా మనకి పార్లమెంట్ అయితే ఇంట్రొడ్యూస్ చేసింది. సో వాక్ఫ్ అంటే ఏంటి అంటే ఇట్స్ లైక్ ఏ ముస్లిమ్స్ యొక్క ప్రాపర్టీస్, లైక్ దే ఆర్ సో ద ప్రాపర్టీ ఒక్కసారి వాక్ఫ్ అని చెప్పేసి మనం దాన్ని వాళ్ళు డిక్లేర్ చేశారనుకోండి, వాక్ఫ్ బోర్డ్ అని చెప్పి, వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ఫర్ చారిటీ పర్పస్ ఆర్ లేకపోతే వాళ్ళ యొక్క రిలీజియస్ పర్పసెస్కి మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని యూజ్ అయితే కనుక చేసుకోవాలి. అయితే దేర్ ఆర్ చాలా వీటిల్లో మనకి ఏంటి అని అంటే కనుక హ్యూజ్ ఇర్రెగ్యులారిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వాక్ఫ్ బోర్డు ఏదైనా ఒక పర్టికులర్ ప్రాపర్టీని ఇది వాక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి నోటిఫై చేశారనుకోండి, ఇట్ విల్ బీ కంప్లీట్లీ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ వాక్ఫ్ ప్రాపర్టీగానే మనం ఏంటి అని అంటే కనుక కన్సిడర్ చేస్తాము. ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ వాక్ఫ్ ప్రాపర్టీ అనమాట. ఆ విధంగా వాక్ఫ్ బోర్డ్స్ ఏం చేస్తున్నాయి అని అంటే కనుక హ్యూజ్ పీస్ ఆఫ్ ల్యాండ్స్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక వాక్ఫ్ ప్రాపర్టీ అండర్లోకి తీసుకుని అయితే కనుక వస్తున్నారు అని చెప్పి వీటిలన్నిటినీ కూడా అంటే ఈ మేనేజ్మెంట్ ఆఫ్ వాక్ఫ్ ప్రాపర్టీస్ని బెటర్గా మేనేజ్ చేయడానికి, వీటిల్లో ట్రాన్స్పరెన్సీని పెంచడానికి మనకి గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక వాక్ఫ్ బిల్ని అయితే కనుక తీసుకుని వచ్చింది. క్లియర్ రైట్? ట్రాన్స్పరెన్సీని పెంచడానికి మనకి ఏంటంటే అకౌంటబిలిటీని పెంచడానికి ఈ యొక్క వాక్ఫ్ బిల్ని అయితే కనుక తీసుకుని వచ్చారు. అయితే ఆథర్ ఈ ఆర్టికల్లో మనకి ఈ యొక్క వాక్ఫ్ బిల్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో లైక్ ఇది మనకి ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ పీపుల్ని అయితే కనుక వైలేట్ చేస్తోంది, పర్టికులర్లీ ఆర్టికల్ నెంబర్ 26 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనకి ఆర్టికల్ నెంబర్ 25 టు ఆర్టికల్ నెంబర్ 28 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో అక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ దేర్ ఓన్ రిలీజియస్ అఫైర్స్ అనేటువంటిది ఆర్టికల్ నెంబర్ 26 అయితే కనుక వీళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ అయితే వైలేట్ అవుతోంది అని చెప్పి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతూ రెండు ఎగ్జాంపుల్స్ని ఇక్కడైతే కనుక కోట్ చేశారండి. సో చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ద ఉత్తరప్రదేశ్ శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ యాక్ట్ 1983 ప్రొవైడ్స్ దట్ నో నాన్ హిందూ ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఇట్స్ మేనేజ్మెంట్ అట్ ఎనీ లెవెల్. It added that where any of the four specified secretaries of UP government, culture director and Varanasi's collector and commissioner is not Hindu, the person who is available next in the hierarchy will be a member of the board. Similar provisions also exist in the laws of other states. సో ఇక్కడ మనకు ఆథర్ ఏం మాట్లాడుతున్నారంటే క్రిస్టియన్ ప్రాపర్టీస్ని మేనేజ్మెంట్కి కానివ్వండి, సిక్ ప్రాపర్టీస్కి మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే ఉత్తరప్రదేశ్ శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా నాన్ హిందూస్కి అలౌ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ యాక్ట్లో. మరి వై నాట్ వాక్ఫ్ బిల్? వాక్ఫ్ బిల్లో ఎందుకు హిందూస్ని కూడా అంటే నాన్ ముస్లిం మెంబర్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతున్నారు. సో చూడండి, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ద పాయింట్ ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేశారంటే ఇయర్ చూడండి. ఎస్, సో హౌఎవర్
through the Waqf Bill 2024, it has been proposed by Minority Affairs Ministry to reserve for non-Muslims 2 member seats each in the Central Waqf Council and all the state boards. And the statutory requirement of being a Muslim is also proposed to be removed for the majority of seats in all these bodies governing the Waqf properties. So ముస్లిమే అయ్యి ఉండాలి ఆ పర్టికులర్ మెంబర్ అనేటువంటి స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ని కూడా తీసేసి సో ఎవరైనా కూడా మనకి ఏంటంటే అపాయింట్ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇది మరి వాక్ఫ్ ప్రాపర్టీస్ని కంప్లీట్లీ వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ని మనకి వైలేట్ చేస్తున్నట్లే కదా. ఈ విధంగా నాన్ ముస్లిమ్స్ని వీళ్ళ యొక్క బోర్డ్స్లో మనం యాడ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ మళ్ళీ ఈ యొక్క బిల్ని రీవిజిట్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, ఉన్న లూప్ హోల్స్ని అడ్రస్ చేయాలి. అంతే తప్ప ఆల్ టుగెదర్ దీన్ని మనకి తీసేసి కంప్లీట్గా న్యూ బిల్ని తీసుకుని వచ్చి సో కంప్లీట్లీ ఏ న్యూ కైండ్ ఆఫ్ సిస్టమ్ని తీసుకురావడం అయితే కనుక కరెక్ట్ కాదు. ఆల్రెడీ వాక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2013 అనేటువంటి బిల్ ఉంది. సో విచ్ హ్యాస్ ఆల్రెడీ హ్యాడ్ సఫిషియంట్ ప్రొవిజన్స్ అయితే కనుక ఉన్నాయి. వాటిల్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఇక్కడ సింప్లిఫైడ్గా ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. So this article criticizes the Waqf Bill 2024 as it is affecting the Waqf administration in India. This article highlighted that the bill dilutes that the rights of certain communities and infringes on the religious autonomy that is guaranteed by the Constitution of India. So it is violative of article number 26 of the Constitution. So freedom to manage their own religious affairs అనేటువంటిది వైలేట్ అవుతుంది అని మాట్లాడుతున్నారు. Majority of the seats in the Waqf bodies is reserved for non-Muslims, thereby reducing the Muslim representation by 50%. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ బీయింగ్ ఏ ముస్లిం అనేటువంటి దాన్ని తీసేసి ఈవెన్ నాన్ ముస్లిం మెంబర్స్ కెన్ ఆల్సో బీ అపాయింటెడ్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ బ్రింగింగ్ ద ముస్లిం రిప్రజెంటేషన్ డౌన్. ముస్లిం రిప్రజెంటేషన్ ఏంటి అంటే కనుక తగ్గించేస్తుంది అని చెప్పేసి ఇంపార్టెంట్ సజెషన్స్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక సో డూ రీకన్సిడర్ ద బిల్. అండ్ అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్ ఉన్నదాన్ని మనం ఏంటి అని అంటే కనుక స్ట్రెంగ్తన్ చేయాలి తప్ప రాదర్ దాన్ కంప్లీట్లీ డైల్యూటింగ్ దమ్ అని చెప్పడం జరుగుతుంది. ముస్లిం రిప్రజెంటేషన్ని మళ్ళీ రీస్టోర్ చేయండి. సో మీరు ఏ విధంగా అయితే హిందూ, సిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రిస్టియన్ ప్రాపర్టీస్కి సంబంధించి వాటి మేనేజ్మెంట్ గురించి మీరు ఎలా చూస్తారో అదేవిధంగా ఈ యొక్క ముస్లిం ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ అండర్లో కూడా అన్నెసెసరీ నాన్ ముస్లిం ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉండకుండా మనకి ఏంటి అంటే కనుక ముస్లిం రిప్రజెంటేషన్ని రీస్టోర్ చేయాలి అని చెప్తున్నారు. క్లియర్ ప్రొసీజరల్ గైడ్లైన్స్ అనేటువంటివి ఉండాలి. అండ్ ఏ విధంగా డిస్ప్యూట్ వస్తే కనుక అవి ఏ విధంగా రిజాల్వ్ అవుతుంది అనేటువంటి డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ని కూడా అయితే ఎస్టాబ్లిష్ చేయాలి. సో టు ఎన్ష్యూర్ స్మూత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద వాక్ఫ్ ప్రాపర్టీస్. సో ఓవరాల్ ఆధార్ యొక్క వ్యూ ఏంటి అని అంటే కనుక జస్ట్ యూ డూ ప్లీజ్ రీవిజిట్ ద బిల్, రీకన్సిడర్ ద బిల్. మళ్ళీ సో ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ని కొన్ని ప్రొవిజన్స్ని ఏ విధంగా నాన్ ముస్లిం మెంబర్స్ని మనం ఏంటి అని అంటే కనుక మేనేజ్మెంట్ లెవెల్లో పొజిషన్స్ అనేటువంటివి ఇవ్వటము. సో ఇవి ముస్లిం పీపుల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని పర్టికులర్లీ ఆర్టికల్ నెంబర్ 26ని ఇవి వైలేట్ చేసినట్టు అవుతుంది అని చెప్పి ఆథర్ అయితే ఇక్కడ ఈ బిల్ని క్రిటిసైజ్ చేయడం అయితే జరుగుతుంది. సో బిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్ట్స్ ఆఫ్ ద పార్లమెంట్ అని చెప్పి జిఎస్ పేపర్ 2లో మీకు అయితే ఆర్టికల్ వస్తుంది. దాని అండర్లో మీరు స్టడీ చేయాలండి. ఎస్, దట్స్ ఇట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us see the today's question అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ. ఫస్ట్ వన్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. ఓకే. సెకండ్ వన్, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 members. Which of the above statements is or correct? One only, two only, both 1 and 2, and as well as the none of the above. So if you know the answer, please do comment your answer and at the same time if you have liked the video, please do like it and let's meet again tomorrow అండి. సో అండ్ అలాగే there was one more announcement, డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్కి సంబంధించి. సో మనం ఏంటి అని అంటే కనుక సాటర్డే డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్. సో ఓకేనా, సాటర్డే మనం ఏంటి అని అంటే 10 AM. సో ఇప్పుడు కమింగ్ సాటర్డే, సారీ ఇట్ వాజ్ నాట్ 10 AM, ఇట్ వాజ్ 7 PM. సో సాటర్డే 7 PM మనం ఏంటి అని అంటే కనుక కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్ట్రాటజీ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మనము కోర్స్ అయితే ఒక సెమినార్ అయితే కండక్ట్ చేస్తున్నాము, స్ట్రాటజీ టు ప్రిపేర్ ఫర్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి. సో అది మీరైతే కనుక అటెండ్ చేయొచ్చండి. స్ట్రాటజీ టు ప్రిపేర్ ద కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మనం అయితే కనుక కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు ఏంటి అని అంటే కనుక అటెండ్ అయితే కనుక చేయొచ్చు. సో దీని గురించి మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని మీరు అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవాలి. సో దాంట్లో మీరు ఫ్రీ కోర్సెస్ అనేటువంటి
కోర్స్ని మీరేంటంటే ఫ్రీ కోర్సెస్ అండ్ ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ని మీరేంటి అని అంటే కనుక ఎన్రోల్ చేసుకున్నట్లయితే దాంట్లో మీకు ఛానలైజ్ చేయబడ్డం అయితే కనుక జరుగుతుందండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఎస్ అండి, లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్ అండ్ లెట్స్ మీట్ అగైన్ టుమారో. బాయ్ బాయ్ అండి.